వైసీపీపై రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి మండిపడ్డారు. వైసీపీకి సంబంధించిన ప్రతికూల అంశాలు వెలుగులోకి వచ్చిన ప్రతిసారి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు. డిఎస్సి నియామకాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంటే వైసీపీ యువతను తప్పుదో పట్టించేలా అవాస్తవ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ నాయకుల ఆర్థిక వ్యవహారాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన మంత్రి ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తుందని ఆరోపించారు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో బాగా మెరిట్ చూపించి వాళ్ళందరూ కూడా ఒక మంచి దీనికి వచ్చారు. వాళ్ళని అభినందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఎక్కడ కూడా మనం చూడాలి, దగ్గర 24 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లైవ్ లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీక్షిస్తమే కాకుండా ఆ తీర్మానాలను అన్నిటి కూడా వాళ్ళు బలపరుస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఈరోజు ఏ రాజకీయ పార్టీ, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన, దాదాపు 21 తీర్మానాల్ని చర్చించడం జరిగింది ఈ మహానాడు ద్వారా. ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ మహానాడు ద్వారా తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక దిశ నిర్దేశించే కార్యక్రమాలను మాత్రమే ఈ మహానాడులో చర్చించుకోవడం జరుగుతుంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు డిఎస్సి, మెగా డిఎస్సి గురించి అసలు మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మెగా డిఎస్సి 5 సంవత్సరాలు నేను వచ్చిన వెంటనే చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఒక్క సంవత్సరం కూడా మెగా డిఎస్సి అనేది, అసలు డిఎస్సి అనేది కండక్ట్ చేయకుండా ఇవాళ ప్రభుత్వం, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా ఏదైతే డిఎస్సిలో భర్తీ చేయాల్సినటువంటి 16,000 దగ్గర 16,000 పైన 300 చిల్లర భర్తీ చేయాలని చెప్పి మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తే 200 పైన వాటి మీద కోర్టులో కూడా వేస్తే అవన్నీ కూడా నివృత్తి చేసి ఇవాళ కండక్ట్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. దగ్గర 1 ఇయర్ దగ్గర వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఇవాళ ఒక లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, అవినీతి బయటకు వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడతాడు. మరి ఆ రోజున లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొస్తాడు. మొన్న అమరావతి గురించి మాట్లాడితే మావిగాని తీసుకొస్తాడు. ఒక పిఏగా 100 కోట్లు వస్తే ఆ పిఏగా పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయో ఇవాళ మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తండ్రి అధికారం ద్వారా లక్షల కోట్లు దోచుకుని మరి జైలు జీవులు అనుభవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కూడా మనం గమనించాలి. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే కూడా ఇవాళ చూస్తున్నాం వాళ్ళ యొక్క కబ్జా భాగవతం అంతా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే ఇవాళ అన్ని వర్గాలకి, ఇవాళ రైతాంగానికి ఎక్కడ కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, గత సంవత్సరం కూడా ఇక్కడ పొగాకుకు సంబంధించి ఇబ్బంది వస్తే ఆ రోజు సహకరించాం. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు మనం చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి పొగాకు సమస్యని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాన్ని ఎలా పరిష్కారం చేయాలో చేస్తుంది. అదే కాకుండా బ్యాన్ పీరియడ్, మొన్న నెల్లూరులో సమస్య వచ్చింది, తమిళనాడు బోట్లు వచ్చినాయి, ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేసి ఇబ్బంది పడుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా బోట్లు దింపించి స్పీడ్ బోట్స్ పెట్టించి దానికి రక్షణగా వాళ్ళకి అండగా నిలబడ్డాం. అదే కాకుండా బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇవాళ 1,30,000 మందికి దగ్గర 260 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి, ఏదైతే బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి 20,000 రూపాయలు, 10,000 ఉన్నదాన్ని 20,000 పెంచి వాళ్ళు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఇవాళ